వారసుడు మన సిసింద్రి అఖిల్ బాబుకి అన్ని కలిసి వచ్చేలా ఉన్నాయి. ఈసారి అఖిల్ సినిమా హిట్ అవ్వకుండా ఏది ఆపేటట్లు లేదు కదా. కొన్ని రోజుల ముందు వరకు అసలు సినిమా థియేటర్స్ ఖాళీ. పెద్ది రిలీజ్ అయ్యాక మెగా ఫ్యాన్స్ తో పాటు చాలా మంది సినిమా చూశారు. అందుకే ఇప్పుడు పెద్ది 400 కోట్ల క్లబ్ లో చేరింది. ఇక లాస్ట్ వీక్ నుంచి సమంత మా ఇంటి బంగారం సినిమా హవా నడుస్తుంది. సమంత చేసి చూపించిందంటున్నారు అందరూ. పెద్ద హీరో లేకపోయినా సినిమా అంతా తానే నడిపించి బ్లాక్ బస్టర్ కొట్టి ఈ రోజు 50 కోట్ల మార్క్ దాటేలా చేస్తుంది. ఇక సంగీతం సినిమా కూడా పర్వాలేదు, చాలా మంది మంచి రివ్యూ ఇచ్చారు, డీసెంట్ హిట్ అయ్యింది. ఇక యూత్ మూవీ దివానా కూడా హిట్టే. సో లాస్ట్ వారం నుంచి థియేటర్స్ కలకలలాడుతున్నాయి. ఇక ఇప్పుడు ఈ ఫ్రైడే అన్ని మంచి రిలీజ్లు ఉన్నాయి కాబట్టి హడావిడి కంటిన్యూ అవుతుంది. ఇది చాలాగా లెనిన్ సినిమా రిలీజ్ అయ్యే టైంకి అంతా సెట్ అవ్వడానికి. అక్కినేని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ప్రస్తుతం లెనిన్ కొన్ని రోజుల్లో రిలీజ్ కి రెడీగా ఉంది. ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కిన ఈ చిత్రం రిలీజ్ కు కేవలం కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో అభిమానుల్లో ఉత్సాహం రోజు రోజుకు పెరుగుతుంది. ముఖ్యంగా అఖిల్ అక్కినేని కెరియర్ లో ఇది అత్యంత కీలకమైన సినిమాగా మారింది అన్న సంగతి తెలిసిందే. గతంలో వచ్చిన కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోకపోవడంతో ఈసారి ఎలాగైనా భారీ హిట్ కొట్టాలని అఖిల్ పట్టుదలగా ఉన్నారు. అందుకే లెనిన్ పై ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ సినిమా ప్రయాణం కూడా అంత సులభంగా సాగలేదు. షూటింగ్ ప్రారంభమైనప్పటి నుండి పలు కారణాల వల్ల రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. కొన్ని షెడ్యూల్స్ మార్పులు, సాంకేతిక పనులు, పోస్ట్ ప్రొడక్షన్ అంశాలు, ఇలా అనేక కారణాలతో సినిమా ఆలస్యమైంది. అయితే ఇప్పుడు చిత్ర బృందం చివరి దశ పనులను వేగంగా పూర్తి చేస్తోంది. రిలీజ్ కు సమయం దగ్గర పడుతున్నా కూడా కొన్ని సన్నివేశాల మెరుగుదల, విజువల్ ఎఫెక్ట్స్ పనులు, రీ రికార్డింగ్ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. సినిమా నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదనే ఉద్దేశంతో మేకర్స్ ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. ఇక ప్రచార కార్యక్రమాల విషయానికి వస్తే లెనిన్ టీం చాలా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతుంది. ప్రేక్షకుల దృష్టి ఎప్పుడూ ఈ సినిమాపైనే ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అనేక థియేటర్లలో సినిమా వీడియో సాంగ్స్, ప్రత్యేక ప్రమోషనల్ కంటెంట్ ప్రదర్శిస్తూ ప్రేక్షకులకు నిరంతరం గుర్తు చేస్తూ ఉన్నారు. ఏ సినిమా చూడడానికి థియేటర్కు వెళ్లినా లెనిన్ పేరు వినిపించేలా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ విధానం ప్రస్తుతం మంచి ఫలితాలు ఇస్తోందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇదే సమయంలో తెలుగు సినిమా మార్కెట్ కూడా ప్రస్తుతం మంచి ఊపులో ఉండడం లెనిన్ కు అదనపు బలంగా మారింది. ఇటీవల విడుదలైన కొన్ని చిత్రాలు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో విజయవంతమయ్యాయి. ముఖ్యంగా పెద్ద సినిమాలు మాత్రమే కాదు, మంచి కంటెంట్ ఉన్న చిత్రాలకు కూడా ప్రేక్షకులు ఆదరణ చూపిస్తున్నారు. దీంతో థియేటర్ వ్యాపారం మళ్లీ ఊపందుకున్నట్లు కనిపిస్తుంది. ఈ పరిస్థితి లెనిన్ కు కలిసొచ్చే అంశంగా మారింది. ఇటీవల రిలీజ్ అయిన పెద్ద చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూలు సాధించి ప్రేక్షకులను అలరించింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఆ సినిమాకు వచ్చిన స్పందన ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. సినిమా రిలీజ్ అయిన 2 వారాల తర్వాత కూడా మంచి కలెక్షన్లు నమోదు కావడం విశేషంగా మారింది. ఇది ప్రేక్షకులు మంచి సినిమాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో మరోసారి నిరూపించింది. అలాగే మా ఇంటి బంగారం చిత్రం కూడా ఊహించని స్థాయిలో విజయం సాధించింది. సాధారణంగా మహిళా ప్రధాన కథాంశాలతో వచ్చే చిత్రాలకు పరిమిత ప్రేక్షకాదరణ ఉంటుందని భావిస్తారు. కానీ ఈ సినిమా ఆ అంచనాలను పూర్తిగా తలకిందులు చేసింది. కుటుంబ ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో థియేటర్లకు రావడంతో సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా సమంత నటన, దర్శకురాలు నందిని రెడ్డి తీసుకున్న కథనం, చిత్ర బృందం చేసిన కృషి ప్రేక్షకులను ఆకట్టుకుంది. కొద్ది రోజుల్లోనే ఈ చిత్రం భారీ వసూలు నమోదు చేయడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. ఇలాంటి విజయాల నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి లెనిన్ పై పడింది. ఇప్పటికే మంచి వాతావరణం ఏర్పడింది. ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు. సోషల్ మీడియాలో సినిమాపై చర్చ జరుగుతుంది. ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకోవడం ఇప్పుడు అఖిల్ మరియు చిత్ర బృందం చేతుల్లో ఉంది. సినిమా కథ గురించి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో వివరాలు బయటకు రాలేదు. కానీ చిత్ర బృందం మాత్రం ఇది చాలా భిన్నమైన కథ అని చెబుతుంది. సాధారణ కమర్షియల్ ఫార్ములాకు భిన్నంగా ఉండే అంశాలు ఇందులో ఉంటాయని, ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే మలుపులు కథలో కీలకంగా ఉంటాయని ప్రచార కార్యక్రమాల్లో పేర్కొంటున్నారు. ముఖ్యంగా సినిమా 2వ భాగంలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకులను సీట్ల అంచుల వరకు తీసుకువెళ్తాయని అంటున్నారు. ఇప్పటికే హీరో అఖిల్ అక్కినేని, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే ప్రమోషన్స్ లో చురుకుగా పాల్గొంటున్నారు. వివిధ మీడియా కార్యక్రమాలు, ఇంటర్వ్యూలు, సోషల్ మీడియా ప్రచారాల ద్వారా సినిమాను మరింత మంది ప్రేక్షకులకు చేరవేరుస్తున్నారు. ముఖ్యంగా యువతను ఆకర్షించేలా ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. అఖిల్ కూడా ఈ సినిమా కోసం ఎంతో నమ్మకంగా ఎదురు చూస్తున్నట్లు కనిపిస్తుంది.
అక్కినేని కుటుంబ అభిమానుల దృష్టిలో కూడా లెనిన్ చాలా ప్రత్యేకమైన సినిమా. అఖిల్ కెరియర్ ప్రారంభమైనప్పటి నుండి ఆయనలో ఉన్న సామర్థ్యాన్ని అందరూ గుర్తించారు. కానీ ఆ స్థాయికి తగ్గ భారీ బ్లాక్ బస్టర్ మాత్రం ఇంకా రాలేదనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. అందుకే ఈసారి లెనిన్తో ఆ లోటు తీరుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రిలీజ్కి ముందు నుండే మంచి బజ్ ఏర్పడడం, ప్రచారం ఆకర్షణీయంగా ఉండడం, మార్కెట్లో ప్రస్తుతం ఉన్న సానుకూల పరిస్థితులు ఈ సినిమాకు అనుకూలంగా మారుతున్నాయి. ఇక సినిమా కంటెంట్ ప్రేక్షకులను మెప్పిస్తే బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాన్ని సాధించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం ప్రేక్షకులు కేవలం స్టార్ పవర్ కంటే మంచి కథలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. కంటెంట్ బలంగా ఉంటే చిన్న సినిమాలను కూడా ఆదరిస్తున్నారు. అదే సమయంలో పెద్ద సినిమాలను మరింత పెద్ద విజయాలుగా మార్చుతున్నారు. కాబట్టి లెనిన్ కి కూడా కథే ప్రధాన బలం కావాల్సి ఉంటుంది. మొత్తానికి చూస్తే లెనిన్ అఖిల్ కెరియర్ లో అత్యంత కీలకమైన మైలురాయిగా మారబోతుంది. ఇప్పటికే మంచి ప్రచారం, అనుకూలమైన మార్కెట్ పరిస్థితులు, ప్రేక్షకుల ఆసక్తి వంటి అనేక అంశాలు ఈ సినిమాకు ప్లస్ గా ఉన్నాయి. ఇప్పుడు మిగిలింది ఒక్కటే, విడుదల తర్వాత ప్రేక్షకుల నుంచి వచ్చే తీర్పు. ఆ తీర్పు అనుకూలంగా వస్తే అఖిల్ ఎంతకాలంగా ఎదురు చూస్తున్న భారీ బ్లాక్ బస్టర్ ఈ సినిమాతోనే దక్కే అవకాశం ఉంది. మరి జూలై 10న విడుదల కాబోతున్న లెనిన్ ఆ అంచనాలను అందుకోనుంటుందా, లేక అక్కినేని అభిమానుల కలలను నిజం చేస్తుందా అన్నది త్వరలోనే తెలియనుంది.